4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 7వ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యము: ఓ భారత అంటే అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరుగుచున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమును అవతరింతును. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చు మీరిపోతోందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అంటే సాకార రూపంలో ప్రకటమవుతాను. ధర్మం అంటే ఏమిటి? ధర్మానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. ధారణాద్ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యశ్చాధారణ సంయుక్తం సధర్మ ఇతి నిశ్చయః. ప్రజలు తమ కర్తవ్యములను అనుసరించడమే ధర్మం. స్థూలంగా ప్రతి జీవికి కొన్ని యజ్ఞాలు నిర్దేశించబడినాయి. మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాము. యజ్ఞాలు అంటే కర్తవ్యాలు. ఈ కర్తవ్యాన్ని చక్కగా ఆచరించడమే ధర్మం. మాతృధర్మం, పితృధర్మం, భాతృధర్మం, పుత్రధర్మం, ఈ విధంగా అనేక విధాలైన కర్తవ్యాలను నిర్వహించడమే ధర్మం. ఎప్పుడైతే ఈ విధంగా కర్తవ్యాలని ఆచరించడం జరగదో అప్పుడు ధర్మానికి హాని కలుగుతుంది. సృష్టి వ్యవస్థ అస్తమస్తమవుతుంది. 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మం కంటేను స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణమునందు మరణించుటమే శ్రేష్టము. పరధర్మాచరణము భయావహము. శ్రీరాముడి అవతారంలో భగవంతుడు కర్తవ్యాన్ని ఏ విధంగా ఆచరించాలో స్వయంగా ఆచరించి చూపించాడు. ఆయన తన ధనస్సును ఎప్పుడూ వదల్లేదు. క్షాత్రధర్మాన్ని పాటించాడు. శ్రీకృష్ణుడు శాంతిదూతగా పాండవుల పక్షాన దుర్యోధనుని కలిసి వారికి అర్ధరాజ్యం ఇమ్మని అడిగాడు. ఇది సాధ్యం కానప్పుడు కనీసం 5 ఊర్లు అన్నా ఇమ్మన్నాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు వారికి సూది మన మోపినంత జాగా కూడా ఇవ్వనని చెప్పాడో అప్పుడు యుద్ధం అనివార్యమని పాండవులకి చెప్పాడు. ఆయనకు తెలుసు తన దౌత్యం సఫలం కాదని. అయినా ఆయన సంధి కోసమే ప్రయత్నించాడు. అవసరమైనప్పుడు శస్త్రాలతో యుద్ధం చేయడం కూడా ధర్మమే. ఈ ధర్మ పరిరక్షణకు తాను ఏ విధంగా అవతారం ఎత్తుతాడో ఇంకా వివరిస్తున్నాడు.